హాయ్ అండి. ఇవాళ చాలా సింపుల్‌గా చేసుకునే పన్నీర్ కర్రీ మీకు చూపించబోతున్నాను. ఇది చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ముందుగా ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో మసాలాలన్నీ వేసేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా అందులోకి వేసుకొని ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం అలా ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ కూడా రెండు కొంచెం మంచిగా ఫ్రై అయిపోవాలి. ఆనియన్స్ కంప్లీట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసేయాలన్నమాట. ఈ లోపల మనం పన్నీర్ కట్ చేసి పెట్టుకుందాం. ఇక్కడ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయండి. అందులోకి టొమాటోలు కూడా యాడ్ చేసేసుకున్నాం. టమాటోలు కూడా బాగా కలిపేసుకొని కాసేపు ఉంచుకున్న తర్వాత బాగా మగ్గిపోతాయి టమాటోలు. ఇలా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దాన్ని కొంచెం చల్లారనివ్వాలండి. ఈలోపు మనం ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇప్పుడు ఈ చల్లారిన మిశ్రమాన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. అందులోకి కొన్ని పన్నీర్ క్యూబ్స్ కూడా యాడ్ చేస్తే గ్రేవీ చాలా టేస్టీగా వస్తుంది. ఈ విధంగా మెత్తగా చేసుకున్న మసాలాని పక్కన పెట్టేసుకోవాలి. ప్యాన్లో ఆయిల్ పెట్టేసుకొని ఈ మసాలాని అందులో వేసేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో కొద్దిగా పసుపు, ఉప్పు, కారం ఒక 2 స్పూన్లు వేసుకోవాలండి. ఉప్పు కారం కూడా ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. అలాగే అందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ గరం మసాలా కూడా వేసుకొని కలిపేసుకోవాలన్నమాట. అలాగే ఇందులోకి టేస్ట్ బాగా రావడానికని చెప్పేసి అండ్ అలాగే గ్రేవీ థిక్గా రావడానికని చెప్పేసి ఒక 2 స్పూన్లు కాజు పౌడర్ కూడా వేసుకోవాలండి. వేసుకొని బాగా కలిపేసుకొని మళ్ళీ నూనె పైకి తేలే వరకు అలానే కలుపుతూ ఉండాలండి. అండ్ ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. గ్రేవీ మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలంటే అలా దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ అది నూనె పైకి తేలుతూ ఉన్న టైంలో అందులోకి పన్నీర్ క్యూబ్స్ కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఒకసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం పన్నీర్ క్యూబ్స్ యాడ్ చేసేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అది ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టాం కాబట్టి కొద్దిగా అతుక్కుపోతాయి అన్నమాట. ఇందులో గ్రేవీలో వేసిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతాయి. సో అలా కొద్దిగా 2 సార్లు కలిపేసుకుంటే పన్నీర్ సాఫ్ట్గా అయిపోతుంది. అండ్ ఈ గ్రేవీ అంతా కూడా దానికి పట్టుకొని టేస్టీగా ఉంటుందన్నమాట. అలాగే ఇందులో కొద్దిగా పుదీనా యాడ్ చేస్తున్నాను. జనరల్గా ఎవరు పుదీనా యాడ్ చేయరు పన్నీర్ కర్రీలో, బట్ నేను యాడ్ చేస్తానండి. టేస్ట్ బాగుంటుంది అందుకని. అంతే. అలా కొద్దిసేపు స్టవ్ మీద ఉంచేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు వదిలేసామంటే గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మన పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది. దీన్ని చపాతీ కానీ రైస్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది.